వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ దూసుకుపోతుంటే అగ్రరాజ్యం అమెరికాకు ఎందుకంత కడుపుమంట? భారతదేశం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో అమెరికా శ్వేత సౌధం విడుదల చేసిన ఒక వివాదాస్పద నివేదిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న భారతీయ పారిశ్రామిక నగరాలపై అమెరికా ఎందుకింత విషం కక్కుతుంది? భారత్లోని అత్యంత కీలకమైన పారిశ్రామిక కేంద్రాలైన పూణే, చెన్నై, గుజరాత్లను అమెరికా ఆంగ్లీ సిస్టర్ సిటీస్ అని ఎందుకు సంబోధించింది? చైనాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో వైట్ హౌస్ భారత్ ని ఎందుకు టార్గెట్ చేస్తోంది? అసలు వాషింగ్టన్ వెలువరించిన ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్ నివేదిక వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? ఒక శతాబ్దం క్రితం బ్రిటిష్ వారికి సైమన్ గోబ్యాక్ అని చెప్పిన భారత్ నేడు వాషింగ్టన్ అహంకారపూరిత వైఖరికి ఎలాంటి సమాధానం ఇవ్వబోతుంది? ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అడుగులు ముందుకేస్తూ అవతరిస్తూ మల్టీనేషనల్ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది భారత్. అలాంటి భారత్ పై అమెరికా తన అహంకారాన్ని ప్రదర్శించింది. వైట్ హౌస్ విడుదల చేసిన ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్ అనే వాణిజ్య నివేదికలో భారత పారిశ్రామిక హబ్బులైన పూణే, చెన్నై, గుజరాత్ రాష్ట్రాలను తమ దేశంలోని సిన్సినాటి, డేటా, కొలంబస్ నగరాలతో పోలుస్తూ ఆంగ్లీ సిస్టర్ సిటీస్ గా వర్ణించింది. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చెన్నై, పూణేలు నగరాలు కాగా గుజరాత్ అనేది ఒక పూర్తి రాష్ట్రం. కనీసం నగరానికి రాష్ట్రానికి తేడా తెలియకుండా అమెరికా నివేదికలు రూపొందించడం వాషింగ్టన్ భౌగోళిక జ్ఞానరాహిత్యానికి అద్దం పడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ పోలిక కేవలం కొన్ని పరిశ్రమలకు లేదా ఉత్పత్తులకు సంబంధించింది మాత్రమే కాదు. అమెరికా వాణిజ్య భాషలో ఇదొక ఆర్థిక రూపకం. అమెరికన్ పారిశ్రామిక ప్రాంతాలలో ఉత్పత్తి అయ్యే పంపులు, కంప్రెసర్లు వంటి యంత్ర పరికరాలని తయారు చేస్తున్న విదేశీ నగరాలను పోల్చడానికి వాషింగ్టన్ ఈ పదబంధాన్ని వాడింది. అయితే అసలు ఈ వివాదం చైనా ఉత్పత్తుల చుట్టూ తిరుగుతుంది. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలు విధిస్తోంది. ఈ టారిఫ్ల నుంచి తప్పించుకోవడానికి చైనా తన వస్తువులను మూడో దేశానికి పంపి అక్కడ రీప్యాకింగ్, లేబులింగ్ లేదా చిన్నపాటి ప్రాసెసింగ్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తోందని వైట్ హౌస్ ఆరోపిస్తోంది. ఈ నివేదికలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, భారత నగరాలైన పూణే, చెన్నై లేదా గుజరాత్ లోని ఏ ఒక్క కంపెనీ కూడా టారిఫ్ మోసానికి లేదా అక్రమ రీప్యాకింగ్ కు పాల్పడినట్లు అమెరికా ఎలాంటి ఆరోపణలు చేయలేదు. అంతేకాదు, భారత్ ని డైవర్సిఫైడ్ స్కేల్ లీడర్స్ వర్గంలో ఉంచింది. అంటే కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, ఇజ్రాయెల్ వంటి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ కి స్థానం కల్పించింది. భారత్ భారీ తయారీ రంగాన్ని కలిగి ఉందని అమెరికా అంగీకరిస్తూనే చైనాతో వాణిజ్యం కలిగి ఉండి అమెరికాకు ఎగుమతులు చేస్తోందని ఒకే ఒక్క కారణంతో భారత్ ని తన రాడార్ పరిధిలోకి తెచ్చింది. అభివృద్ధి చెందిన దేశంగా తన స్వదేశీ ఉత్పత్తులను కాపాడుకోవడానికి అమెరికా ఫస్ట్ పాలసీని అమలు చేయడం వరకు న్యాయమే కావచ్చు. కానీ అదే సమయంలో వేరే దేశాల మేకింగ్ ఎకోసిస్టంలను చులకన చేసి మాట్లాడటం అమెరికా అహంకారానికి నిదర్శనం. పూణే, చెన్నై, గుజరాత్లలో కేవలం కాగితాలపై తయారీ జరపడం లేదు. అక్కడ వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు, లక్షలాది మంది ఇంజనీర్లు, కార్మికులు రాత్రింబవలు చెమటోడ్చి పనిచేస్తున్నారు. భారత్ తన పారిశ్రామిక అభివృద్ధి కోసం లేదా తయారీ సామర్థ్యం కోసం అమెరికా ఇచ్చే సర్టిఫికెట్ పై ఆధారపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ప్రపంచ దేశాలకు మోరల్ పాలసింగ్ చేయడం వాషింగ్టన్ మానుకోవాలి. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని ఎలా పాలించాలో నేర్పించడానికి వచ్చిన బ్రిటిష్ కమిషన్ కు భారతీయులు సైమన్ గోబ్యాక్ అని ఒకే ఒక్క స్పష్టమైన సందేశం ఇచ్చారు. నాడు సైమన్ వెళ్లిపోయినా పాశ్చాత్య దేశాల నీతులు చెప్పే తత్వం ఇంకా మారలేదనడానికి ఈ నివేదికే ప్రత్యక్ష నిదర్శనం. నాడు లండన్ స్థానంలో నేడు వాషింగ్టన్ వచ్చి చేరింది. భారతదేశ ఆర్థిక ఎదుగుదలను చూసి ఓర్వలేక అమెరికా ఇటువంటి వంకర మాటలు మాట్లాడుతోంది. విదేశీ శక్తుల వత్తాసులతో మన స్వదేశీ పరిశ్రమల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే అది ఏనాటికి సాధ్యం కాదు. ఇది కేవలం ఒక వ్యాపార నివేదిక మాత్రమే కాదు, భారత స్వయం సమృద్ధిని దెబ్బతీయడానికి పన్నిన ఒక మానసిక వ్యూహం. తన స్వదేశీ సంకల్పంతో, యువత శక్తితో భారత్ నేడు ప్రగతి పదంలో సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. విమర్శలు, చౌకబారు ఆరోపణలు ఎవరు చేసినా భారత్ సాగిస్తున్న ఈ విజయ ప్రస్థానాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. అగ్రదేశాల మాటల కాలక్షేపానికి, చేతలతో దేశాన్ని ప్రగతి వైపు నడిపించే భారత సంకల్పానికి మధ్య తేడా ఏమిటో కాలమే నిర్ణయిస్తుంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. మీ ఆర్థిక సహాయం ఆర్ వాయిస్ కి చాలా 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 అవసరం.
ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.